ఓకే. నాకు ఒకటి ఏంటంటే ఇక్కడ సరే ఎవరు చేశారు ఏంటనేది పక్కన పెడితే దౌర్భాగ్యకరమైనటువంటి విషయాలను ఖచ్చితంగా మనం చర్చించాలి. చిన్న ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్డికి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో 4.82% ఉందండి. సో ఈ రోజుటి వరకు ఆ సామాజిక వర్గానికి సంబంధించి 659 మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఎంత పర్సంటేజ్ ఎంత? 4.82. తర్వాత 3.31% ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 549 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఎంత దారుణం అంటే 4% 3% ఉన్న వాళ్ళకి ఆ స్థాయిలో ఉంటే మనం కానీ కొన్ని లెక్కలు కానీ తీస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. ఎందుకంటున్నానంటే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాదవ ఉంది. యాదవ క్యాస్ట్కి సంబంధించి 37.65% ఆ సామాజిక వర్గం పాపులేషన్ ఉంటే వాళ్ళు ఎమ్మెల్యేలు 46 మంది అయ్యారండి ఇప్పటి వరకు. సో ఇవన్నీ కూడా మీరు పార్టీలు గమనించాలి. ఎందుకంటే రాజ్యాధికారం అనేది 2 సామాజిక వర్గాలు 3 సామాజిక వర్గాలు 4 సామాజిక వర్గాలు కాదు, వెనుకబడినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకురావాలి. సో ఆ దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మొయినుద్దీన్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారితో మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి సార్ మీరందరూ కూడా మీరంతా కూడా వెళ్ళి కలిసి నేనేమంటున్నానంటే కలిసి ఈ 34% అమలయ్యేందుకు మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పిస్తారని చెప్పేసి అందరూ కలిసి తమిళనాడు మోడల్ ఇక్కడ చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే మీరంతా కూడా కలిసిమెలిసి కూర్చోవాలని చెప్పేసి మాకు కూడా ఆలోచన ఉంటుంది. మీరు డిబేట్లో మా అంశాల గురించి మాకున్నటువంటి విధానపరమైన అంశాలు మేము మాట్లాడదాం, కానీ మీ అంతా కూడా కలిసిమెలిసి రాజకీయాలు చేయాలనేది మా కోరిక. క్లోజ్ చేస్తున్నాను. మొయినుద్దీన్ గారు 1 minute క్లోజ్ చేయండి ప్లీజ్. సార్ ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పారు. అనిల్ కుమార్ కాదు సార్, నేను ఇంత బాధపడి నేను చెబితే మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ గారి గురించి మాట్లాడతారు. కాదు సార్ ఇప్పుడు నేను ఇంత బాధపడి ఈ సామాజిక వర్గాలకు సంబంధించి కాదు సార్ ఇంత ఆవేదనతో నేను మాట్లాడుతుంటే మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఓకే ఆయన ఏం చేశారు అందరికీ తెలుసు. ఒక్క నిమిషం ఆయన వల్ల ఈ రోజు యాదవ్ సామాజిక వర్గం 34% ఉన్నటువంటి పాపులేషన్ ఉన్న వాళ్ళకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎంతమందో మీకు లెక్క చెప్పాను. మీరు ఒక ఆయన పట్టుకొని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ నాగార్జున గారు, మొయినుద్దీన్ గారు, చెంచు వేణుగోపాల్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ డిబేట్లో పాల్గొన్నారు. సో ఓవరాల్గా చూస్తే బీసీలకు సంబంధించి రిజర్వేషన్ అంశంలో 34% అమలు చేసేందుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చంద్రబాబు నిన్న ప్రకటించారు. అయితే దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి పాపులేషన్ ఆధారంగా బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు తీసుకోవడం. రెండోది రాజ్యాంగంలో ఉన్నటువంటి 9th షెడ్యూల్కి సంబంధించి దాన్ని అమెండ్మెంట్ చేసి అందులో ఈ రిజర్వేషన్ అంశాన్ని చేర్చినట్లయితే తమిళనాడు మోడల్ 69% ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఇస్తున్నారు ఆ విధంగా ఇక్కడ కూడా అవకాశాలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క మురళీధరన్ కమిషన్ ఆల్రెడీ 44% ఇస్తామని చెప్పేసి